4 సంవత్సరాల నుంచి రాజమండ్రిలో జరుగుతున్న న్యూస్ కానీ, సిటీ అప్డేట్స్ కానీ, సిటీ డెవలప్మెంట్ కానీ, సిటీలో ఉన్న ప్రాబ్లమ్స్ ని రేస్ చేయడంలో కానీ మన రాజమండ్రి పాయింట్ ఆఫ్ వ్యూ పేజ్ చేసిన కృషికి ఈ రోజు మన పేజ్ కి ఒక మంచి గుర్తింపు వచ్చింది. మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ శ్రీమతి ప్రశాంతి గారు, డిస్ట్రిక్ట్ ఎస్పీ నరసింహకిషోర్ గారు, మన ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ గారు, రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ శ్రీ కేతన్ గార్గ్ గారి చేతుల మీదుగా అప్రిషియేషన్ సర్టిఫికెట్ తీసుకోవటం మన రాజమండ్రి పాయింట్ ఆఫ్ వ్యూ టీమ్ కి ఒక డ్రీమ్ డే. హలో రాజమండ్రియన్స్, వెల్కమ్ టు రాజమండ్రి పాయింట్ ఆఫ్ వ్యూ. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం ఈ రోజు ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్ లో జరిగింది. ఈ ప్రోగ్రామ్ లో సుమారు 21,000 మంది స్టూడెంట్స్ అందరూ కలిసి హ్యూమన్ చైన్ గా ఏర్పడి స్వచ్ఛతకి చెయ్యి కలిపారు. ఇంత పెద్ద హ్యూమన్ చైన్ ఈ మధ్య కాలంలో ఎక్కడా జరగలేదు. ఈ ప్రోగ్రామ్ ని ఇంత బాగా అరేంజ్ చేసిన ఆర్ఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ గారికి కంగ్రాచులేషన్స్. ఈవెంట్స్ కి మెయిన్ పిల్లర్స్ అయిన కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మినిస్టర్ గారు అండ్ ఆర్ఎంసీ కమిషనర్ గారు పిల్లలతో కలిసి స్వచ్ఛత కోసం వాళ్లు చెప్పిన మాటలు స్టూడెంట్స్ ని చాలా ఎడ్యుకేట్ చేశాయి. లాస్ట్ లో స్వచ్ఛతా హీ సేవ ప్రామిస్ బోర్డు మీద పిల్లలందరూ ప్రామిస్ కూడా చేశారు. పిల్లల్ని ఇలాంటి ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేషన్ చేపించడం చాలా మంచి విషయం. లాస్ట్ ఇయర్ స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో ఓవర్ 1 lakh పాపులేషన్ కేటగిరీలో మన రాజమండ్రి ఇండియాలో 59th ప్లేస్ లో ఉంది. డెఫినెట్ గా ఈసారి సింగిల్ డిజిట్ కి రావాలని కోరుకుందాం అండ్ ఆ గొప్ప ఘనత సాధించడానికి చెయ్యి కలుపుదాం. మన రాజమండ్రి మన బాధ్యత. ఇట్లు మీ రాజమండ్రి పాయింట్ ఆఫ్ వ్యూ.